నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ నేను మీ శ్రీలత ముందుగా హెడ్లైన్స్ అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రెండవ రోజు కొనసాగిన జిల్లా కలెక్టర్ల సమావేశం 6 జిల్లాల అభివృద్ధికి విశాఖను హబ్ గా మారాలని విశాఖ కలెక్టర్కు సూచించిన చంద్రబాబు రాష్ట్రంలో రైతులను కూటమి ప్రభుత్వం విస్మరిస్తుందని మండిపడ్డ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రైతుల గోడు చంద్రబాబు సర్కార్కి వినిపించడం లేదంటూ విమర్శ. నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల వెల్లడి. నగరంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన జర్నలిస్టుల ఉగాది వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రముఖ సంఘ సేవకుడు ఉపకార ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ కేంద్రంగా 6 జిల్లాల అభివృద్ధి జరగాలని అందుకు అవసరమైన భవనాన్ని విశాఖ విఎంఆర్డీఏ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ కు ఆదేశించారు. అమరావతి సచివాలయంలో రెండవ రోజు బుధవారం జిల్లా కలెక్టర్ల సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన కొనసాగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్లకు పలు సూచనలు చేశారు. రానున్న రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, మన్యం, అల్లూరు జిల్లాల అభివృద్ధి కేంద్రంగా విశాఖ జిల్లా నిలవాలన్నారు. ఈ నేపథ్యంలో విశాఖ విఎంఆర్డీఏ భవనంలో రతన్ టాటా ఇన్నోవేషన్ కార్యాలయం ఏర్పాటు చేయాలని సూచించారు. తద్వారా 6 జిల్లాల అభివృద్ధి ప్రణాళికలు ముందుకు సాగాలన్నారు. ఈ భవనాన్ని ఈ నెలాఖరు నాటికి ప్రారంభిస్తామన్నారు. రానున్న రోజుల్లో ఈ 6 జిల్లాలు రాష్ట్రంలో ఉత్తమ ర్యాంకింగ్లు సాధించాలని ఆకాంక్షించారు. ఇక్కడికి వచ్చినప్పుడు బ్రాడ్గా మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఈ సంవత్సరం మనం టార్గెట్ పెట్టుకున్నది 3,11,004 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆవరేజ్. ఈ సంవత్సరం మనం గ్రో అయింది 12.02%. ఇప్పుడు మీరందరూ నాకు అన్ని విషయాలు చెప్పారు, కానీ ఇక్కడ నేను అన్ని మా ఫైనాన్స్ కూడా ఇవ్వకపోతే, ప్లానింగ్ కూడా ఇవ్వకపోతే నేను ఇప్పుడు రాసుకుంటూ కూర్చున్నాను మొత్తం డేటా అంతా, వచ్చిన డేటా అంతా. శ్రీకాకుళం ఇప్పటికే ఆ జిల్లాల్లో మీరు చూస్తే 6 జిల్లాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ విశాఖపట్నం, సెకండ్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనకాపల్లి. ఈ ప్రజలకు కూడా వెళ్ళాలి, వాళ్ళలో కూడా స్ఫూర్తి రావాలి, మీలో కూడా చైతన్యం రావాలి. విశాఖపట్నం ఈ సంవత్సరానికి మనం 4,86,235 నుంచి 5,32,893 రూపాయలు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. హైయెస్ట్ ఇన్ ది స్టేట్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల పైనుండే మొదటి రాష్ట్రం, మొదటి జిల్లా విశాఖపట్నం. కంగ్రాచులేషన్స్, దట్ డిస్ట్రిక్ట్ డిజర్వ్స్. అయితే దాని తర్వాత మీరు చూస్తే అనకాపల్లి 2,73,026 నుంచి 3,18,807 వస్తుంది. అది సెకండ్ ప్లేస్. మూడో ప్లేస్ వచ్చి అల్లూరి సీతారామరాజు 1,79,391 నుంచి 2,05,919 మూడో ప్లేస్ వస్తుంది. రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. రైతుల గోడు అరణ్య రోదనగా మిగిలిందని, గిట్టుబాటు ధర దక్కక రైతాంగం అల్లాడిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ నగరంలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులను కూటమి ప్రభుత్వం విస్మరిస్తుందని మండిపడ్డారు. రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. అకాల వర్షాలు, ఈదుర గాలులతో పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చోడవరం షుగర్ ఫ్యాక్టరీకి చెరుకుని అందించే రైతులకు బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోకపోతే తమ పార్టీ వారి ప్రక్షాళనకు పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్ కుమార్ పాల్గొన్నారు. అక్కడ రైతు చెరుకు పడుతున్న ఇబ్బంది చూడండి. పదండి అనకాపల్లి ప్రాంతం అంతా తిరుగుదాం. లేదు వెళ్ళి చూడండి గుంటూరు మార్కెట్ యార్డ్లో ఏ రకమైన పరిస్థితులు ఉన్నాయో. మేము చెప్పింది అవాస్తవం అయితే వెళ్ళి అక్కడ ప్రెస్ మీట్ చెప్పండి. అగో అబద్ధం,
మొత్తం చెప్పింది అబద్ధం. ఇదిగో మేము ఇన్ని వేల టన్నుల్ని మేము పర్చేజ్ చేసాం, క్వింటాల్ పర్చేజ్ చేసాం అని చెప్పండి. అరటి పండుగ మద్దతు ధర లేదు, టమాటో పండితే టమాటోకి లేదు. ఇది మీ ఒక సంవత్సరం పండిన పంటలు కాదు కదా, కొత్త పంటలు ఏం కాదు కదా. అనాదిగా ఒక సిస్టము ఈ రాష్ట్రంలో ఉంది కదా. వ్యవస్థ పుట్టి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి ఒక వ్యవస్థ పనిచేస్తుంది కదా, ఒక సిస్టమ్ డెవలప్ అయ్యేది కదా. ఆ కార్యక్రమాల్ని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని చేయడానికి ఏమొచ్చింది ఇబ్బంది? ఊరికి హామీలు ఇచ్చారు కదా, హామీలతో కాదు చేతల్లో చూడండి. మీ హామీలు ప్రజలకు అర్థమైపోయాయి. ఇంకోసారి మోసపోయామని దఫాలుగా మోసపోతున్న నేపథ్యంలో ఈసారి మళ్ళీ మోసపోయామని అప్పుడే ప్రజలు మైండ్ మేకప్ చేసుకున్నారు. ఇది మోసపూరితమేనని. వాస్తవంగా వీటికేం పెద్ద ఎక్స్పెండిచర్, పెద్ద నిధులు అవసరం లేదు కదా ఈ పని చేయడానికి. సొరపేటలో రైతులను ఆదుకోవడానికి ఇది 100 కోట్లు అవసరం లేదు కదా. ఆ ప్రాంతంలో రైతాంగానికి కొంత అవసరం తీర్చడానికి లేదు. మిర్చి రైతులను ఆదుకోవడానికి మీ దగ్గర 100 కోట్లు అవసరం లేదు కదా. లేదు అరటి రైతులకి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఏ చెన్నైయో ఏ బెంగళూరులో దగ్గరున్న పట్టణాలకు పంపించి వాటిని అమ్మించుకుని మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయడానికి దానికి 100 కోట్లు అవసరం లేదు కదా. రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగులు ఇవ్వాలని ఆదేశించారు. అమరావతిలో జిల్లా కలెక్టర్తో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గత 5 ఏళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారన్నారు. వైకాపా ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదని గుర్తు చేశారు. గత పాలనతో విసిగి తమకు విస్తృత మద్దతు ఇచ్చారన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టామని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందాలనే ధ్యేయంగా ముందుకు సాగాలన్నారు. వచ్చే నెల మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. జూన్లో పాఠశాలలు తెరిచేలోపు నియామకాలు పూర్తి కావాలని చంద్రబాబు అన్నారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం. 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ 0 టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి, రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. కూటమి ప్రభుత్వం పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ప్రారంభిస్తూ స్థానిక ఎంపీ అయిన తనను ఆహ్వానించకపోవడంపై అరకు ఎంపీ తనుజారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు ప్రారంభంపై కనీసం సమాచారాన్ని కూడా ఇవ్వలేదన్నారు. అంతేకాక అరకు కాఫీని పండిస్తున్న రైతులను 10 మందిని పార్లమెంటుకు తీసుకువెళ్లినట్టు అయితే బాగుండేదని భావిస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం చేసిన ప్రోటోకాల్ వైలేషన్ పై పార్లమెంట్ స్పీకర్ కి, ప్రధానికి లేఖ రాస్తానన్నారు. అరకు కాఫీ స్టాల్ ఇనాగ్రేషన్ మన పార్లమెంట్ లో జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ ఇనాగ్రేషన్ ఫంక్షన్ కి స్థానిక అరకు ఎంపీని పిలవకపోవడం బాధాకరం. అయితే ఈ అరకు స్టాల్ ని ఇనాగ్రేట్ చేయడం నిజంగా గర్వించదగ్గ విషయం. మనందరికీ ప్రౌడ్ మూమెంట్. ఎస్పెషల్లీ పీపుల్ ఫ్రమ్ ట్రైబల్ కాన్స్టిట్యున్సీకి చెందిన పీపుల్ అందరికీ ఇది ఒక ప్రౌడ్ మూమెంట్. అంతర్జాతీయ ఖ్యాతి కలిగిన అరకు కాఫీ పార్లమెంట్ లో స్టాల్ పెట్టడం నిజంగా గర్వించదగ్గ విషయం. అట్లాంటి అంత మంచి విషయాన్ని అరకు స్థానిక ఎంపీగా ఉన్న నన్ను ఇన్వైట్ చేయలేదు. కానీ ఈ రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి మీ మీడియా ముందుకు రావడానికి గల ప్రధాన కారణం నన్ను ఇన్వైట్ చేయలేదు అన్నది కాదు. ఇన్వైట్ చెయ్యకపోయినా నేను ఫీల్ అవ్వలేదు, బాధపడలేదు, చింతించలేదు.
కానీ ఈ ప్రాసెస్ జరుగుతుంది, అరకు కాఫీని పార్లమెంట్ లోకి తీసుకుని వచ్చి పెడతాము అనే ఆలోచన మీకు కలిగిన రోజే అక్కడ మన ఎంపీ ఉన్నారు, మన సమస్యల మీద ఆమె పార్లమెంట్ లో మాట్లాడుతున్నారు, ఆమె వాయిస్ ని వినిపిస్తున్నారు పార్లమెంట్ లో. అలాంటప్పుడు అంత మన కోసం ఫైట్ చేసే ఆమెకి ఒక్కసారి చెప్పాలని చనిపోయలేదా అని. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానంలో ఏకాదశి సందర్భంగా ఆలయంలో మదన గోపాల స్వామి గ్రామ తిరువిధికి వేంచేశారు. స్థానాచార్యులు వారు ప్రధాన అర్చకులు సమక్షంలో ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. తిరువిధిలో భాగం స్థానాచార్యులు నాలాయిర అధ్యాపకులు దివ్య ప్రబంధాన్ని గానం చేశారు. స్విగ్గీ జొమాటో రైడర్స్ కు రక్షణ కల్పించాలని ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా కమిటీ నేతలు బి జగన్, పి మణి చక్రవర్తి డిమాండ్ చేశారు. నగరంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ స్విగ్గీ జొమాటో రైడర్స్ కు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. 3 రోజుల క్రితం ఆక్సిజన్ టవర్స్ లో అనిల్ అనే డెలివరీ బాయ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లాడని చెప్పారు. అన్నారనే కారణంతో డెలివరీ బాయ్ ని దారుణంగా కొట్టారని తెలిపారు. తాము చేసిన పోరాట ఫలితంగా డెలివరీ బాయ్ దాడి చేసిన ప్రసాదం అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ పంపించారని చెప్పారు. ఈ ఘటన పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించిన నగర పోలీస్ కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు. గిగ్ వర్కర్స్ కు రక్షణ లేదని, వారిపై దాడి జరిగిన ఆయా సంస్థల యాజమాన్యం కనీసం స్పందించకపోవడం విడ్డూరంగా ఉందని బి జగన్, పి మణి చక్రవర్తి అన్నారు. డెలివరీ బాయ్ల రక్షణ కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో యూనియన్ నేతలు బంగారు రాజు, రాజేష్, ఉదయ్, రమేష్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఆక్సిజన్ టవర్స్ ఏంటంటే మాది ఒకటే వినపం, మేము నుంచే మాత్రం ఆక్సిజన్ టవర్స్లో మేము డెలివరీస్ చేయము ఎట్టి పరిస్థితుల్లోనే. కావాలంటే వాళ్ళ కిందకు వచ్చి వాళ్ళ కిందకు వచ్చి పట్టుకెళ్ళాలి వాళ్ళు, అంతేగాని మేము మాత్రం పైకి తీసుకెళ్ళమని మేము ముందుగా చెప్తున్నాం. మేము నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రైడర్కి జరిగినప్పుడు మన పోలీస్ శాఖ కానీ వీళ్ళంతా స్పందించి వారి మీద కేసులు బుక్ చేసే ప్రసాద్ గారు 2914 ప్రసాద్ ఆయన మీద కేసులు అవి పెట్టి నిజంగా ఆయన రిమాండ్కి పంపించడం అనేది మాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. అది ఎందుకంటే ఒక రైడర్ని అందరూ చాలా చులకనగా చూస్తూ ఉంటారు, కానీ ఈ రోజున ఏంటంటే ఒక రైడర్ కూడా సత్తా ఉన్నది, అతను వెనకాతలు మేము ఉన్నామని చెప్పానని నిజంగా ఈ రోజున చూపించారు. దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. మేము ఈ రోజు వరకు కూడా మేము దేనికి అంటే ఏదైనా ఒక ధైర్యంగా ముందుకు వెళ్ళాలన్నా, మాకు అన్యాయం జరిగిందని ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి సపోర్ట్లు లేవు మాకు. కానీ ఈ రోజున ఏంటంటే మాకు ఒక ధైర్యం అనేది వచ్చింది. మాకు అన్యాయం జరిగితే సొసైటీ మా వెనకాతలు నిలబడుతుంది, మమ్మల్ని ఆదుకోవడానికి ఉంటుంది అని చెప్పని మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. నిజంగా ఈ రోజున సారు మేడం ఇచ్చారు మాకు. స్విగ్గీ బాయ్ పైన ఈరోజు బట్టలు ఇప్పి ఆ రకంగా దాడి చేయటం మొత్తం సర్వ సమాజం మొత్తం వ్యతిరేకించారు, ఆందోళన చేశారు. ప్రధానంగా గిగ్ వర్కర్స్ కానీ అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కానీ ఆ పక్కన ఉండే రైతు బజార్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఆ సంఘటన చూశారో వాళ్ళందరూ కూడా దీన్ని విచారించారు, తిరగబడ్డారు, పోట్లాడారు. చివరికి సిపి గారు జోక్యం చేసుకొని మీడియా కూడా అత్యంత ప్రచారం ఇవ్వడంతో ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. ఇది మంచిది. అయితే ఇదేదో ఎక్కడితో కాదు, మేము అడుగుతుంది ఒకరోజు ఒక ఘటన అయితే మళ్ళీ పోట్లాట చేయటం, మళ్ళీ అరెస్ట్ చేయటం కాకుండా గిగ్ వర్కర్స్కి ఈరోజు ప్రజలందరికీ సేవలు ఓ మాటలో చెప్పాలంటే మందుల నుంచి ఆహారం నుంచి అన్ని సేవలు అందిస్తున్న వారికి ఇది స్విగ్గీ కావచ్చు, జొమాటో కావచ్చు, లేదా ఫ్లిప్కార్ట్ కావచ్చు, బిగ్ బాస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సేవలు అందిస్తున్న వాళ్ళకి కనీసమైన సేఫ్టీ పరిస్థితి లేదు. ఎవరు కొడతారో తెలీదు. ఆక్సిజన్ టవర్స్లో ఇది రిపీటేషన్ రెగ్యులర్గా అవుతుంది. అంతకుముందు ఇంటి పని వాళ్ళ మీద దాడి చేశారు, నేను స్విగ్గీ బాయ్ మీద దాడి చేశారు, రేపు ఇంకెవరి మీద దాడి చేస్తారో అనుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇక్కడ బాగా బలిసి ఉన్నాం కాబట్టి కొద్దిమంది వ్యవహారం చేస్తున్నారు. అక్కడ ఉన్న అందరూ కాకపోవచ్చు, కొద్దిమంది అయినా. అలాగే ఈరోజు కనీసం ఇక్కడ సమస్య వస్తే ఇప్పటి వరకు స్విగ్గీ యాజమాన్యం ఈ రోజుకి స్పందించలేదు, కనీసం బాధితులను కలిసి పరామర్శించలేదు. అన్ని అర్హతలు ఉండి ఆరోగ్యశ్రీలో వర్తించని నిరుపేద రోగులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సంజీవని నిలుస్తుందని
పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆరోగ్యశ్రీ వర్తించక సొంత ఖర్చు చేసుకున్న అర్హులైన నిరుపేదలకు 14,92,556 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 9 మంది ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్య, వైద్యం అందరికీ అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. అన్ని అర్హతలు ఉండి కూడా ఆరోగ్యశ్రీ వర్తించని కొంతమందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఓ వరంగా మారి ప్రాణాలను కాపాడుతుందన్నారు. అర్హులైన వారు ఆరోగ్యశ్రీ వర్తించని పరిస్థితిలో తమను సంప్రదించి ఈ నిధిని పొందవచ్చునని తెలిపారు. ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకి బాసటగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఒక తృప్తినిచ్చే కార్యక్రమం, ప్రజలకి ఒక భరోసా. మాకు ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా మా ప్రభుత్వం ఉంది, మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, మమ్మల్ని ఆదుకుంటుందని ఒక భరోసా. మరి ఈరోజు 9 మందికి దగ్గర 14,92,000 అంటే ఆల్మోస్ట్ 15 లక్షల రూపాయలు చెక్కులు పంపిణీ చేశాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మన అసెంబ్లీ ఆఖరి రోజు ఒక రోజు ఉండిపోయి మరీ ఈ చెక్కులన్నీ కూడా కలెక్ట్ చేసుకొచ్చాం. ఇంకా ఒక 20 చెక్కుల వరకు పెండింగ్ ఉన్నాయి, ప్రాసెస్లో ఉన్నాయి. గతంలో ఒక 20 చెక్కుల పైన ఇచ్చాం ఈ 8 మాసాల కాలంలో. నేను పేద ప్రజల్ని నియోజకవర్గంలో ఒకటే కోరుతా ఉన్నాను, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా ఆదుకోవడానికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అధికార దుర్వినియోగంతో తనను రోడ్డున పడేశారని పంచాయతీ కార్యదర్శి సమీహ ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేశారు. పంచాయతీ కార్యదర్శిగా ఏజెన్సీలోని పలు ప్రాంతాల్లో 5 సంవత్సరాల పైగా విధులు నిర్వహించానని చెప్పారు. ఎంతో నీతి నిజాయితీగా తన విధులు నిర్వహించానన్నారు. అయితే ఆయా ప్రాంతాల్లోని అధికారులు తనపై హెరాస్మెంట్ చేశారని ఆరోపించారు. విధులు సక్రమంగా నిర్వహించకుండా అవరోధాలు సృష్టించేవారని వాపోయారు. ప్రభుత్వ సమావేశాలకు రాకుండా అధికారులు అడ్డుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో ఓ ఎమ్మెల్యే ఫ్లెక్సీ తొలగింపు వివాదం సచివాలయానికి తాళం వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం మారిన ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయకుండా తనని వేధించిన అధికారులకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలోనైనా తనకు న్యాయం చేయాలని సమీహ కోరారు. జనరల్ ట్రాన్స్ఫర్స్ వచ్చాయండి. జనరల్ ట్రాన్స్ఫర్స్ 2019 వచ్చింది. నేను అప్లై చేసుకున్నాను. దగ్గరగా ఇవ్వండి, నా తల్లిగారు ఆరోగ్యం బాగాలేదని అంటే చివరి మూమెంట్ వరకు నాకు ట్రాన్స్ఫర్ చేయకుండా చివరి మూమెంట్లో ముంచింగ్పుట్ నుంచి నన్ను తిన్నంగా పాయకరావుపేట ఏదటం గ్రామ పంచాయతీకి చేశారు. సరే చేశారు, వెళ్ళిపోయాను. అదే మూమెంట్లో 2019లోని నా జీతం అకారణంగా ఆపేశారండి. అప్పట్లో అకారణం, అసలు ఏంటి కారణం అంటే తెలియదు. మరి వాళ్ళకి సర్వీస్ రూల్స్ అన్నీ తెలుసు కదా, మా డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మరి ట్రైనింగులు పొంది మరి పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వచ్చారు కదా. ఒక కలెక్టర్ యొక్క అనుమతి లేకుండా, కలెక్టర్ యొక్క ఆర్డర్ లేకుండా ఒక సాధారణమైనటువంటి అంటే ఇంక బాధపడితే ఏమన్నా అనుకుంటే ఒక స్వీపర్కి కూడా జీతం ఆపే హక్కు ఎవరికీ లేదండి. కానీ ఆపేశారు 2019 ఫిబ్రవరి నుంచి. ఫిబ్రవరి పెయిడ్ ఇన్ మార్చ్. అక్కడి నుంచి ఆపేశారు. కంప్లైంట్లు చేసుకున్నాను, ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలో ఏమీ తేలలేదు. ఎప్పుడు చూసినా ఒకటే ఎలిగేషన్ అండి, విధులకు గైరు హాజరు. విధులకు గైరు హాజరైతే మరి ఇన్ని పనులు ఎలా జరిగిపోతున్నాయి? సరే ఏదంటున్నారో అలా ముందుకు వస్తారు. నేనే వెళ్ళి కంప్లైంట్ పెట్టుకోవాలి. మరలా అయ్యా నా జీతం ఆపేశారండి అంటే వీళ్ళు ఎంక్వైరీ వేస్తారు. ఆ ఎంక్వైరీ ఇచ్చిన తర్వాత, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు ఏదో ఆర్డర్స్ ఇస్తే అది ఇంప్లిమెంట్ చేయడానికి ఎంపీడీఓలకి చాలా బాధ. పాత్రికేయులకు ఎవరికి ఏ కష్టం వచ్చినా తన వంతు సహాయ సహకారాలు అందించి ఆదుకుంటానని ప్రముఖ సినీ నిర్మాత సంఘ సేవకులు కంచెల అచ్యుతరావు హామీ ఇచ్చారు. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ శాఖ ఆధ్వర్యంలో పౌర గ్రంథాలయంలో ఉగాది సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో పలువురు సీనియర్ పాత్రికేయులకు ఉగాది పురస్కారాలు అందజేసి ఘనంగా సత్కరించారు. శ్రీ సాయి భారతి కూచిపూడి అకాడమీ నిర్వాహకురాలు
కె యలజాక్షి శిశు బృందం ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న కంచెల అచ్యుతరావు మాట్లాడుతూ ఎవరికైనా సహాయం చేసేందుకు ముందు ఉంటానని అన్నారు. ఆ భగవంతుడిచ్చిన శక్తి మేరకు ప్రతి ఒక్కరికి సహాయపడుతూ ఉంటానని చెప్పారు. సమాజంలో జర్నలిస్టులు పోషించే పాత్రను కంచెల అచ్యుతరావు కొనియాడారు. జాబ్ విశాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సింగంపల్లి శ్రీనివాసరావు, కేఎం కీర్తన అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులతో పాటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సార్ చాలా యూనియన్లు ఉన్నాయి, మీకు అవన్నీ తెలుసు. కానీ అలా ఇంటి దగ్గర మాట్లాడుకునేటప్పుడే జాబ్ అధ్యక్షుడిగా కూడా నేను చేశాను, ఇదొక యూనియన్ ఉందా అని చెప్తున్నాను అడిగాను. అసలు ఆ యూనియన్ గురించి తను చాలా హుందాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఈరోజు మన జర్నలిస్టులకి ఎన్నో రకాలుగా కాస్త కూస్త ఏదో ఒక సహాయం అందుతుందంటే అది యూనియన్ల ద్వారా అని నేను బలంగా నమ్మే వ్యక్తి. అయితే మరి గవర్నమెంట్ తోడ్పాటు కొంతవరకు ఉన్నా మనలో మనమే ఏదో ఒక యాక్టివిటీస్ క్రియేట్ చేసుకుంటూ మరి జర్నలిస్ట్కి ఏదైనా ఇబ్బంది వస్తే మనగా మనమే చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే ఎన్ని యూనియన్లు ఉన్నా మొదటగా నేను కోరుకునేది యూనిటీ. అన్ని యూనియన్లు ఏదైనా ఒక ఇష్యూ వచ్చేటప్పుడు కలిసికట్టుగా పనిచేయాలనేది నా యొక్క ఆలోచన. అది జరగడం లేదని నేను మనసావాచ నమ్ముతూ ఉన్నాను. మొన్న సత్యనారాయణ గారు మొన్న ఇష్యూ మీద ఆయన కూడా మన గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేయడం జరిగింది. మరి అలా ఒకరిద్దరు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు తప్ప టోటల్లీ ఒక యూనిటీతో అంటే ఈరోజు ఒకరికి గ్రహించండి, జర్నలిస్ట్ అనే వ్యక్తి లేకపోతే అసలు దేవుడు లేకపోతే ఈ సృష్టి లేదన్నట్టు జర్నలిస్ట్ అనేవాడు లేకపోతే ఈ దేశంలో ఎవరికి ఏ విషయం తెలియదండి. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని యాదవ సామాజిక వర్గం నేతలకే కేటాయించాలని యాదవ సంఘం నాయకులు ఒమ్మి కనకరాజు డిమాండ్ చేశారు. నగరంలోని పౌర గ్రంథాలయంలో నగరపాలక సంస్థలో యాదవ సామాజిక వర్గం పాత్రపై చర్చ అనే అంశంపై విశాఖ యాదవ సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఒమ్మి కనకరాజు మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యాదవులకు తగిన ప్రాధాన్యత ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న యాదవులకు సముచిత స్థానం ఇవ్వాలని కోరారు. జీవీఎంసీలో మేయర్ లేదా డిప్యూటీ మేయర్ పదవిని తమ సామాజిక వర్గానికి కేటాయించాలని కనకరాజు కోరారు. మీడియా సమావేశంలో విశాఖ యాదవ సంఘం నాయకులు పిన్నింటి ఆదిమూర్తి, నక్క పద్మ, మాజీ కార్పొరేటర్ ఈసరపు వెంకటలక్ష్మి, ఒమ్మి ఆనంద్, రమణారావు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. రేపు జరగబోయే అవిశ్వాస తీర్మానంలో మేరీ గారు నెగ్గితే పర్వాలేదు, నగ్గపోతే మాత్రం ఆ పదవి మళ్ళీ యాదవ్కే కేటాయించాలని మా యాదవుల తరఫున యాదవ మహిళకే కేటాయించాలని మా యాదవ కుటుంబ సభ్యుల తరఫున మా యొక్క అనుభవం. ఎడ్ల వేణుగోపాలకృష్ణ సుమన్ అంటారు. నేను జిల్లా సంఘంలో అనేక పదవులు చేస్తున్నాను. వర్కింగ్ ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా ఎప్పటి నుంచి 32 సంవత్సరాలు బట్టి నేను మాకు జిల్లా సంఘంలో పనిచేస్తున్నాను. ఇప్పుడు ఏ రోజైతే కార్పొరేషన్ అయ్యిందో, ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు మేయర్ అయ్యారో ఆ రోజు మాకు పల్ల సూర్యనారాయణ గారికి డిప్యూటీ మేయర్ ఇచ్చారు. ఆ రోజు నుంచి కంటిన్యూ మేము మా సంఘం పార్టీలకి ఏవైతే ఉన్నా ఆ పార్టీకి పనిచేస్తున్నామో ఆ తర్వాత మాకు మేయర్గా మళ్ళీ మాకు రాజన్ రమణ్ గారు ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్ళీ మాకు మొన్న ఎప్పుడైతే 22 మంది కార్పొరేటర్లు వచ్చారో ఆ రోజు మమ్మల్ని గుర్తింపి ఒకే ఒక మహిళ అయినా మెజార్టీ అత్యధిక మెజార్టీతో వచ్చిన మహిళ మేయర్ ఇచ్చారు. ఆ మేయర్ 4 సంవత్సరాలు అయ్యి 5 సంవత్సరాలు కంటిన్యూ అయిపోవాలని మేము అయితే కోరుకున్నాం. ఇప్పుడు రానున్న మేయర్ ఎలక్షన్ కోసం మాత్రం మా కూటమి ప్రభుత్వం, మా ప్రభుత్వం మా కుటుంబం అనుకుంటున్నాం. ఇదంతాను
మరి మాకు అన్యాయం చేయరని మేము ఎదురు చూస్తున్నాం. కానీ అలాగని మా యాదవ్స్ 22 సీట్లు గెలిచి అలా రెడీగా ఉన్నాము. కార్పొరేటర్స్ అందరూ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. ఒక్కొక్కరు యాదవ్స్, మా యాదవ్ సంతానం. ఇక కంపల్సరిగా ఈ మేల్ సీటు మా యాదవులకి ఇవ్వాలని మేము విన్నపించుకుంటున్నాం. ఇదేమీ మేము డిమాండ్ చేయట్లా, విన్నపించుకుంటున్నాం. మమ్మల్ని పక్కన పెట్టద్దు దయచేసి. మా యాదవ్స్ చాలా ఎక్కువ మందే ఉన్నాం. విశాఖలో మా యాదవ్స్ మించిన వాళ్ళు ఎవరు లేరు. మా యాదవ్స్ మేము విశాఖపట్నంలో ఎక్కువ ఉన్నాం. అందు గురించి తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని మాత్రం మేమైతే వేడుకుంటున్నాం. మే 15 జరగనున్న ఏఐవైఎఫ్ జాతీయ 17వ మహాసభల లోగోను ఏఐవైఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లిపురం రాజశేఖర రెడ్డి భవన్ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన గోడపత్రిక ఆవిష్కరించి అనంతరం మాట్లాడారు. దేశంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేక నిరుద్యోగ యువత పెరుగుతుందని, కానీ అవేమీ పట్టనట్టు పాలకులు వ్యవహరిస్తున్నారని ధ్వసమెత్తారు. కులగణన పేరుతో ప్రజల మధ్య గొడవలు సృష్టించి నేటి పాలకులు పబ్బం గడుపుకుంటున్నారని పోయారు. స్వాతంత్ర ఉద్యమంలో ఏ పాత్ర లేనటువంటి ఆర్ఎస్ఎస్ వాదులు యువతకు ఆదర్శవంతులు అనే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. చిత్ర పరిశ్రమను కాషాయ మూకలు చేతుల్లో తీసుకుని చావా వంటి చిత్రాలతో ఛత్రపతి శివాజీ, ఔరంగజేబు వంటి చరిత్రలను తప్పుగా చిత్రీకరించి దేశ ప్రజల్లో ముస్లింలను శత్రువులుగా చూపించిన ప్రయత్నం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ 17వ మహాసభలు తిరుపతిలోని మే 15, 16, 17, 18 తేదీల్లో జరగబోతా ఉన్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగం లేకపోతే స్వయం ఉపాధి రంగాల్లోనూ అవకాశాలు కల్పిస్తామని చెప్పినప్పటికీ ఎక్కడా అది ఆచరణకు నోచుకోలేదు. ఆఖరికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు రోడ్డు పక్కన MBA చదివి, ఇంజనీరింగ్ చదివి, ఏమి ఉపాధి లేక, ఉద్యోగాలు లేక బజ్జీలు వేసుకుంటే అది కూడా ఉపాధి అనేటటువంటి పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడడం కానివ్వండి. ఈరోజు దేశంలోని ఎప్పుడు స్వతంత్రానంతరం ఎంత ఎక్కువ ఇప్పుడు నిరుద్యోగం లేదు, ఆ స్థాయికి నిరుద్యోగం పెరిగింది. ఈరోజు నిరుద్యోగాన్ని ఎలాగ తగ్గించాలనే దాని మీద ప్రభుత్వ దృష్టి కన్నా ఈ దేశ సంపదని ప్రైవేటు వ్యక్తులు అయినటువంటి మోడీ గారికి అత్యంత ఇష్టమైనటువంటి అదానీలు, అంబానీలకి ఎలా కట్టబెట్టాలనే దాని మీదే ఈరోజు పూర్తిగా దృష్టిని నిలిపి పరిపాలన వైపు సాగిస్తున్నటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి మహావిశాఖ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని బీజేపీ నాయకురాలు శ్యామల దీపిక అన్నారు. 54వ వార్డులో లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనుల నిర్మాణాలకు ఆమెకు కార్పొరేటర్ చెల్లా రజనీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్యామల దీపిక మాట్లాడుతూ ఉత్తర నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కృషి చేస్తున్నారని చెప్పారు. అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఏ సమస్యలున్నా తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 54వ వార్డు కార్పొరేటర్ చెల్లా రజనీ మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి ఎమ్మెల్యే అందిస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. వార్డులోని ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఇవాళ 54వ వార్డులో మన 104 ఏరియాలోని ఇక్కడ రోడ్లు మళ్ళీ పునర్నిర్మాణం, అలాగే అదేవిధంగా సీసీ డ్రైన్స్ కూడా చేయడం జరుగుతుంది. 18,50,000 ఖర్చుతోని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వచ్చేది వర్షాకాలం, ఎవరు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి మన కార్పొరేటర్ గారు, కూటమి నాయకులు అందరూ కూడా పెట్టడంతో మనం దీనికి మళ్ళీ మన జీవీఎంసీ కమిషనర్ గారు శాంక్షన్ చేయడంతో ఇక్కడ మళ్ళీ పనులు మొదలు పెట్టడం జరిగింది. సో త్వరలోనే కూడా పనులన్నీ జరుగుతాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన గ్రామస్తులకి, కూటమి నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 2వ రోజు కొనసాగిన జిల్లా కలెక్టర్ల సమావేశం. 6 జిల్లాల అభివృద్ధికి విశాఖను హబ్గా మారాలని విశాఖ కలెక్టర్కు సూచించిన చంద్రబాబు.
రాష్ట్రంలో రైతులను కూటమి ప్రభుత్వం విస్మరిస్తుందని మండిపడ్డ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ రైతుల గోడు చంద్రబాబు సర్కార్కి వినిపించడం లేదంటూ విమర్శ. నిరుద్యోగ యువతకు శుభవార్త చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల వెల్లడి. నగరంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన జర్నలిస్టుల ఉగాది వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొని జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చిన ప్రముఖ సంఘ సేవకుడు ఉపకార ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి వి డిజిటల్ న్యూస్.